ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని జీవవాక్యం మనకెంతో ఆశీర్వాదకరమైనది కాబట్టి ఈ వీడియోస్ ని పూర్తిగా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ ని షేర్ చేయడం ద్వారా మీరు కూడా అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించిన వారవుతారు. అలాగే జీవవాక్యం ప్రతి ఒక్కరి కుటుంబానికి దీవెనకరంగా మారాలని మీరు కూడా ప్రార్థించండి. ఈ రోజు దేవుని జీవవాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. Hebrews chapter 4 verse 12. For the word of God is alive and active, sharper than any double-edged sword. It penetrates even to dividing soul and spirit, joints and marrow. It judges the thoughts and attitudes of the heart. నీవు దేవుని జీవవాక్యమును ఎలా వింటున్నావు, ఎలా చదువుతున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని వాక్యమును వినినప్పుడు, దేవుని లేఖనమును చదివినప్పుడు ఆ వాక్యము నిజముగా దేవుని వాక్యమని విశ్వాసంతో అంగీకరించాలి. దేవుని వాక్యము కేవలము గాలిలో శబ్దములుగాను కాగితము మీద వ్రాతలుగాను తేలికగా ఎంచరాదు. దేవుని వాక్యము జీవమై ఉన్నది, అది ఆత్మ అయి ఉన్నది, చురుకైనది, శక్తివంతమైనది. దానిని నమ్మువారి యందు అది ప్రయోజనకరముగా పనిచేయును. ఎప్పుడైతే నీవు దేవుని సజీవమైన వాక్యమును వినుచున్నావో పోకిరి మాటల యందు అపవిత్రత యందు నీవు ఆనందింపకూడదు. అవి నీలో ఉన్నప్పుడు రక్షణ ప్రభావము చూపగల దేవుని వాక్యమును వ్యతిరేకించును. కాబట్టి నీవు దేవుని వాక్యం వినునప్పుడు వాక్యమునకు లోబడు. నీ ఆత్మ రక్షింపబడుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించు. అప్పుడు ఆ వాక్యము నీలో ఉన్న చీకటిని, భయమును, కృంగుదలను, నిస్సహాయతను, బాధను తీసివేసి నీకు వెలుగుగా మారుతుంది. నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. So my dear friend, God's word is like a file, like a hammer that breaks the rock in pieces. Also, the words of Lord are flawless, like silver purified in a crucible, like gold refined 7 times. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీవు దుష్టుణ్ణి ఎదిరించుటకు రక్షణ ఎను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకో. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. తండ్రి, ఈ రోజు మాకిచ్చిన పరిశుద్ధమైన వాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ వాక్యం మమ్ముల్ని ధైర్యంగా నడిపిస్తుంది. ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని నీ వాక్యంతో నింపమని, నీ వాక్యముతో వారి కుటుంబాల్ని కట్టమని, నీ రాకడకు సిద్ధపరచుమని దేవుని సృష్టికి ఆదియునయున్న యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.